చెడు కావచ్చు, సాధ్యమైనంత మంచి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాంటిది నేను కూర్చోబెట్టి వాళ్ళని జైల్లో పంపించండి, వీళ్ళని జైల్లో పెట్టండి, ఏంటి ఆ సెంటిమెంట్ అంతా కూర్చోబెట్టి మీరు ఏదైనా అయిపోదామనా? దానికి నన్ను వాడుకోకండి దయచేసి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మీ పెరుగుదల కోసం, మీ ఎదుగుదల కోసం పంచింగ్ బ్యాగ్ లాగా వాడుకుంది చాలు, ఇంకా ఆపేసేయండి. ఈ రోజున నాయకులకి, ఆడపడుచులకి, మహిళా నాయకులకి, అందరికీ చెప్తున్న నాయకులకు కూడా, కార్యకర్తలకి, జన సైనికులకి నేను సహనం ఇంక ఇప్పుడు దాకా చూపించాను. ఒక పుష్కరం తర్వాత నేను నా సహనం భరించాను, అందరినీ భరించాను. ఇక భరించడంలో కాన్సిక్వెన్సెసే ఉంటాయి ఎవరికైనా సరే. నాకు ఆ భయాలు లేవు. నాకు అసలు ఓడిపోవడాలు, గెలుపుల మీద నాకు ఏమీ లేదు. నేను ఎప్పుడు ముందుకే వెళ్తా. అంతేగాని కూర్చోబెట్టి వీళ్ళనంటే ఈ మాట అంటే ఓట్లు పోతాయండి, వాళ్ళనంటే ఇది పోతుందండి, ఆ భయాలు చేసేసే దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు అందరూ. ఒక సమస్యని సమగ్రంగా అర్థం చేసుకొని మాట్లాడటం, దానికి కుదిరితే ఒక పరిష్కార మార్గం వెతకటం, చేసిన ఒక నిర్ణయానికి ధైర్యంగా నిలబడి కట్టుబడి ఉండటం, నాకు తెలిసింది అది ఎక్కడి దాకా తీసుకెళ్తే అక్కడి దాకా తీసుకెళ్ళాను. అంతేగాని కూర్చోబెట్టి భయపడిపోయి సర్దటాలు ఇంక నేను చేయను. 12 సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరు వి హ్యావ్ టు. పవన్ కళ్యాణ్ పంచింగ్ బ్యాగ్ లాగా ఉపయోగించి అనలిస్టుల పేరుతో ఏది పడితే అది మాట్లాడి మిమ్మల్ని మీరు మేధస్సుని చూపిస్తామంటే ఇక కుదరదు, పుష్కర కాలంగా భరించాం, ఇకపై భరించడం కుదరదు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. ఆ డిబేట్లో నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు డైరెక్ట్గా ఆయన పేరెత్తకపోయినా కూడా అనలిస్ట్ అంటూ డైరెక్ట్గా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని ఎక్కువ పెడుతూ మాట్లాడుకొచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ మీకు చూపిస్తాను. సో ఆ ట్వీట్లో ఏముందని డైరెక్ట్గా ఎస్ హియర్ ఇస్ ఆల్ మై రీసెంట్ కామెంట్స్ రిలేటింగ్ టు ఏపీ పాలిటిక్స్ హ్యావ్ బీన్ విత్డ్రాన్. The Janasena leadership has accepted the withdrawal and appealed to everyone to treat the matter as closed forthwith. The entire issue now stands closed and there is no purpose in revisiting any of those comer. నేను ఆల్రెడీ అపాలజైజ్ చెప్పాను, నేను విత్డ్రా చేసుకున్నాను, అపాలజైజ్ కాదు విత్డ్రా చేసుకున్నాను నా మాటల్ని. సో జనసేన లీడర్షిప్ కూడా యాక్సెప్ట్ చేసింది అండ్ ద విత్డ్రాల్ అండ్ అపీల్డ్ టు ఎవ్రీవన్ టు ట్రీట్ ద మ్యాటర్స్ క్లోజ్డ్ ఫర్విత్. ఇకపై ఈ సమస్య, ఈ మ్యాటర్ ముగిసింది అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఆ తర్వాత ద ఎంటైర్ ఇష్యూ నౌ స్టాండ్ క్లోజ్డ్, అంతా ముగిసింది, ఇక మొత్తం ఆ ఇష్యూ లేదు ఇక. అండ్ దెర్ ఈస్ నో పర్పస్ ఆఫ్ రివిజిటింగ్, దాన్ని మళ్ళీ తవ్వి తోడే ప్రయత్నం ఎవరూ చేయొద్దు అన్నట్టుగా నాగేశ్వరరావు మాట్లాడుకొచ్చారు. సో దీనిపైన పవన్ కళ్యాణ్ రియాక్షన్ తర్వాతే ఒక సీనియర్ అనలిస్ట్, ఒక ప్రొఫెసర్, అనేక చర్చా కార్యక్రమాల్లో నేషనల్ అయినా ఇంటర్నేషనల్ అయినా మాట్లాడిన ప్రొఫెసర్ నాగేశ్వర్ తన స్టేట్మెంట్ని విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడ అంటే పబ్లిక్లో ఒక క్వశ్చన్ రైజ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఆయన చెప్పిందంతా కూడా నిజం అనుకో ఎన్ని రోజుల పాటుగా నమ్మాం మేము. ఇప్పుడు మీ మాటలు మీరు విత్డ్రా చేసుకుంటున్నారంటే దాని అర్థం ఏంటి? మీ మాటలు మీరు విత్డ్రా చేసుకుంటారంటే ఇన్ని రోజుల పాటుగా మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలేనా? ఇది ఒక క్వశ్చన్ పబ్లిక్లో రైజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అద్భుతమైనటువంటి అనాలిసిస్ చేస్తూ ఉంటారు. ప్రతి విషయం పైన తన మాటల్ని ఆయన చెప్తూ ఉంటారు. చాలామంది కూడా అక్కడ జరిగినటువంటి హ్యాపెనింగ్స్ పైన ఆయన ఏం చెప్తారు, ఎటువంటి విశ్లేషణ ఉంటుందని ఎగ్జాక్టింగ్ ఎదురు చూసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈరోజు ఆయన మాటల్ని విత్డ్రా చేసుకుంటూ ఎగ్జాక్ట్ నైట్ 12 o'clockకి పోస్ట్ చేయడం ఏంటి, ఓ ట్వీట్ చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న మాటలకు ఆయన వెనకడుగు వేశారా? నిజంగా ఆయన స్టేట్మెంట్కి ఆయన స్టిక్ ఆన్ అయ్యి ఉంటే ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వస్తుంది? ఒకవేళ విత్డ్రా చేసుకుంటున్నాడంటే ఇంకా ఇటువంటి విత్డ్రాల్స్ ఎన్ని ఉంటాయి? ఇఫ్ ఇట్ ఆల్ మీరు గతంలో చేసిన అనాలిసిస్ మొత్తం కూడా క్వశ్చన్ మార్కేనా? ఇది డెఫినెట్గా పబ్లిక్లో కానీ, మిమ్మల్ని ఫాలో అవుతున్నటువంటి ఫాలోవర్స్లో కానీ, మిమ్మల్ని చూసి మీ అనలిస్టులు విని వాటిని అనుకరించే వాళ్ళని కానీ. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఇప్పుడు విత్డ్రా చేసుకోవడం పైన ఇప్పుడు సర్వత్రా ఒక చర్చ, ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవుతుంది. వై హీ ఈస్ విత్డ్రాయింగ్ హిస్ వర్డ్స్? ఎందుకు ఆయన విత్డ్రా చేసుకుంటున్నాడు? ఆయన చెప్పింది తప్ప? ఒకవేళ తప్ప అయితే ఇప్పుడు చేసిందే తప్ప, గతంలో కూడా ఆయన అనేక సందర్భాలు అనేక మాటలు మాట్లాడుకొచ్చారు, రాజకీయ విశ్లేషణలు చేశారు. ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్కేనా? ఈ క్వశ్చన్ పబ్లిక్లో రేజ్ అవుతుంది. ఒకసారి ఇంతకీ ఆయన ఏమన్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒకసారి ఆ బయట కూడా వినండి. జనసేన నాయకులు పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ఇతరులు వెళ్లి అమిత్ షాను కలిశారు. నాకున్న హైలీ ప్లేస్ సోర్స్ చెప్తున్నా, అమిత్ షాను కలిసి మనం జగన్ ను లోపలేయాలి,
జగన్ మా వాళ్ళ ఒత్తిడి తెస్తున్నారంటే అమిత్ షా చెప్పింది ఏంటంటే రాజకీయాల్లో ఇన్స్టాంట్ ఫ్రెండ్ ఉంటాడు, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉంటాడు. తెలుగుదేశం ఇన్స్టాంట్ ఫ్రెండ్, జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్. చంద్రబాబు నాయుడుకు ఆయనంటే శత్రుత్వం వచ్చి మనకెందుకు ఉండాలి? మీకు కూడా మంచి చెప్తున్నాను. మీకు అవసరం ఏంటి? లాంగ్ టర్మ్ ఫ్రెండ్ ఉపయోగపడతాడు. మనకు 25 మంది ఎంపీలు సహకరిస్తున్నారు కదా అని మీరు కూడా ఆ వైఖరి మార్చుకోండి అని సలహా ఇచ్చారని. ఇది మీకెలా తెలిసింది సార్? మరి అమిత్ షా, పవన్ కళ్యాణ్, నాదెళ్ల మనోహర్ ముగ్గురే ఉన్నారు కదా, మీకెలా తెలిసిందని మీరు అడగచ్చు. ఎస్, 5 ప్లేసెస్ వస్తుందంటే అమిత్ షా అని చెప్పాలి, పవన్ కళ్యాణ్ చెప్పాలి, నాదెళ్ల మనోహర్ చెప్పాలి. ఈ ముగ్గురు చెప్పరు, మనకు తెలుసు. ఇది ఎలా తెలిసింది అంటే మీకు జనసేన కోర్ కమిటీ ఎమ్మెల్యేలు వీళ్ళందరి మీటింగ్ లో ఇదే ప్రశ్న వచ్చినప్పుడు ఎమ్మెల్యేలందరినీ పంపించి కోర్ కమిటీని కూర్చుండబెట్టి పవన్ కళ్యాణ్ చెప్పింది, అన్నా నా మనోరన్న అమిత్ షా ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి అని చెప్పాడు. అక్కడి నుంచి సమాచారం అందరికీ. పవన్ కళ్యాణ్ కూడా పదే అసెంబ్లీలో లడ్డు విషయంలో నేను జగన్ తప్పు పట్టడం లేదు, లడ్డు విషయంలో జగన్ తప్పు పట్టడం లేదు అని మాట్లాడారు. ఇప్పుడు ఏకంగా అమరావతి ఆంధ్ర వేరు, తెలుగుదేశం నరేటివ్ కంప్లీట్ విరుద్ధం కదా. జై అమరావతి జై ఆంధ్ర విడగొట్టి చూడకూడదు అనే కదా చెప్పింది. అమరావతితోనే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ముడిపడి ఉందని చెప్పారు కదా. ఇప్పుడు ఏమంటున్నారు? అమరావతి అని అనకూడదు, ఆంధ్ర అనాలి. అంటే ఎక్కడో ఒక చోట పవన్ కళ్యాణ్ డిఫర్ అవుతున్నాడు. జనసేన నాయకులు రైట్, ఇది ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడిన మాటలు. ఇప్పుడు ఈ మాటల తర్వాత ఆయన పైన పలుమార్లు పలు చోట్ల ఫిర్యాదులు కూడా అందాయి, కేసులు కూడా నమోదైనట్టు తెలుస్తోంది. జనసేన నాయకులు ఆగ్రహానికి గురవుతున్నారు. ఓవైపు వి స్టాండ్ విత్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని చెప్పి కూడా చాలా మంది ట్వీట్లు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి సపోర్ట్ ఇస్తున్నారు. హీ హ్యాడ్ దాట్ మచ్ ఆఫ్ క్రెడిబిలిటీ. ఆయన మాటలకు కానీ, ఆయన అనాలిసిస్ కానీ, ఆయన చెప్పేటువంటి వార్తలకు కానీ ఆ స్థాయిలో క్రెడిబిలిటీ ఉందనేది చాలా మంది సపోర్టర్స్ని చూస్తే అర్థమవుతుంది. కానీ ఎప్పుడైతే ఆయన విత్డ్రా చేసుకున్నారో ఐ స్టాండ్ విత్ మై వర్డ్స్ అనే రకంగా ఆయన కనుక స్టిక్ ఆన్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఆయనకు ఆ స్థాయిలోనే సపోర్ట్ వచ్చేదేం. కానీ ఆయన విత్డ్రా చేసుకున్నారు. ఆ విత్డ్రాల్ టైం నుంచి కొంత ఇప్పుడు ఆయన పట్ల విశ్వసనీయత కానీ, లేకపోతే ఆయన చెప్పేటువంటి మాటలపైనటువంటి నమ్మకం కానీ పబ్లిక్లో కూడా కొంత అనుమానం కలుగుతుందనేది చాలా వరకు జరుగుతున్న చర్చ. సో నాగేశ్వరరావు తన మాటలు విత్డ్రా చేస్తున్నారు. ఇంతటితో ఈ సమస్య ముగిసింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఆస్పెక్ట్స్ పైన మా ప్రతినిధి మధు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, సో ఏంటి నాగేశ్వరరావు తన మాటలు విత్డ్రా చేస్తున్నారు, ఇంతటితో ఈ సమస్య ముగిసింది అంటున్నారు. నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ కొంత వార్నింగ్ ఇచ్చారు. పుష్కర కాలంగా నా పైన పంచింగ్ బ్యాగ్ లాగా ఉపయోగించి రకరకాలుగా మేధావుల్లా కలరింగిస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ కూడా ఆయన ఒక సంచలన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలకు ఒక అడుగు వెనక్కి వేయడం, లేదంటే ఇంకా ఎక్స్ట్రీమ్గా మాట్లాడాలంటే భయపడిపోయే ప్రొఫెసర్ నాగేశ్వరరావు ట్వీట్ చేశారనుకో. అర్ధరాత్రి 12 గంటలకి నాగేశ్వరరావు ట్వీట్ వెనుక అర్థం పరమార్థం ఏంటి? అమిత్ షా లాంటి నాయకుడిని కలవడం అనేటువంటిది పార్టీ పరంగా కొద్ది మంది కీలక నాయకులు వెళ్లి కలిసేటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో కొన్ని కీలక అంశాలు చర్చకు వస్తాయి. అక్కడికి వెళ్ళింది అతి కొద్ది మంది, ఒక గుప్పటి మంది వెళ్ళేటువంటి సిచ్యువేషన్ ఉంది. లీక్ చేస్తే వాళ్ళు లీక్ చేయాలి వార్త. సో అట్లాంటి పరిస్థితి లేదు. కేవలం ఊహాగానాల నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్య అది పార్టీకి, ముఖ్యంగా అధికార కూటమికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి తలెత్తింది ఆంధ్రప్రదేశ్ లో. ఎందుకంటే